స్టైలిష్ బ్యూటీ క్లినిక్ అండ్ సెలూన్ ఓన్లీ ఫర్ లేడీస్. అందం ఓ అద్భుతం, భగవంతుడు ఇచ్చిన వరం. అందమైన మిమ్మల్ని అద్భుతంగా తీర్చగలిగే ఏకైక బ్యూటీ క్లినిక్ స్టైలిష్ బ్యూటీ క్లినిక్ మరియు సెలూన్. మా వద్ద ప్రొఫెషనల్ బ్రైడల్ మేకప్స్, అన్ని రకాల ఫేషియల్స్, హెయిర్ కట్స్ మరియు హెయిర్ కలరింగ్, మానిక్యూర్, పెడిక్యూర్, పిగ్మెంటేషన్ మరియు అన్ని రకాల స్కిన్ ట్రీట్మెంట్స్ చేయబడును. అంతేకాదు హైడ్రా ఫేషియల్ మీద 50% తగ్గింపు. స్టైలిష్ బ్యూటీ క్లినిక్ అండ్ సెలూన్ ఓన్లీ ఫర్ లేడీస్. సమతానగర్ బిసైడ్ సాయి పబ్లిక్ స్కూల్, ఒంగోల్. నిజం టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఆరోగ్యమే మహావాక్యం కార్యక్రమంలో గర్భిణీ స్త్రీలలో వచ్చే బీపీ సమస్యల గురించి మాట్లాడుకుందాం. గర్భిణీ స్త్రీలలో వచ్చే బీపీని మనం జెస్టేషనల్ హైపర్ టెన్షన్ లేదా ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ హైపర్ టెన్షన్ అంటామండి. అంటే ఎవరికి ప్రెగ్నెన్సీలో బీపీ వచ్చింది అని చెప్తాము అని అంటే, ఒక ప్రెగ్నెంట్ మహిళకి 20 వారాల తర్వాత కానీ తన బీపీ 140/90 లేదా అంతకంటే ఎక్కువ ఉంటే దాన్ని మనం జెస్టేషనల్ హైపర్ టెన్షన్ అంటాము. ఒకవేళ తన బీపీ 20 వారాల కంటే ముందే 140/90 లేదా అంతకంటే ఎక్కువ ఉంది అంటే తనకి ఎప్పటి నుంచో బీపీ ఉంది అని అర్థం. దాన్ని క్రానిక్ హైపర్ టెన్షన్ అంటారు. ఇది జనరల్గా ఈ ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ హైపర్ టెన్షన్ అనేది ఎవరిలో కామన్గా వస్తుంది అని అంటే, ఫస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి లేదా ప్రీవియస్ ప్రెగ్నెన్సీలో వాళ్ళకి బీపీ ఉన్నా కానీ, ఇంట్లో ఎవరికైనా ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ హైపర్ టెన్షన్ అంటామంటే ఇంట్లో ఎవరికైనా బీపీ ఉన్నా కానీ, లేదా వాళ్ళ ఏజ్ 40 సంవత్సరాల కంటే ఎక్కువ ఉన్నా, ఇంకోటి బాడీ మాస్ ఇండెక్స్ అంటాం బిఎంఐ, అంటే ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి BMI more than 35 ఉన్నా, లేదా కవల పిల్లలు అంటారు కదా, మల్టిపుల్ జెస్టేషన్, అలాంటి వాళ్ళల్లో ఈ బీపీ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. దీన్ని ఎలా తెలుసుకుంటాము? జనరల్గా మీరు హాస్పిటల్కి వచ్చినప్పుడు డాక్టర్ గారు చెక్ చేసి మీకు బీపీ ఎక్కువ ఉందమ్మా అని చెప్తారు. ఇంట్లో మనకి అనుమానం, అంటే బీపీ మనకి వచ్చిందా అనే అనుమానాలు కొన్ని సైన్స్ తోటి మనం కొంచెం అనుకోవచ్చు. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఎక్కువ బరువు పెరుగుతున్నాము, అంటే చాలా షార్ట్ పీరియడ్లో ఎక్కువ, అంటే చాలా ఎక్కువ వెయిట్ పెరిగిపోతున్నాము, మొహమంతా నీరు వచ్చేస్తుంది, ఒళ్ళంతా నీరు వచ్చేస్తుంది అని అంటే మనకి బీపీ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అని. అలాంటి సమయంలో మనం మన డాక్టర్ని కన్సల్ట్ అయ్యి మన బీపీ చెక్ చేయించుకొని కరెక్ట్ ట్రీట్మెంట్ని తీసుకోవాలి. ఈ ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ హైపర్ టెన్షన్కి ట్రీట్మెంట్ ఏంటి అంటే, ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ హైపర్ టెన్షన్ని లేదా జెస్టేషనల్ హైపర్ టెన్షన్ అంటారు. అది డయాగ్నోస్ చేసినప్పుడు మన బీపీ యొక్క సివియారిటీని బట్టి మనకి డాక్టర్ గారు మెడిసిన్స్ ఇస్తారు, టాబ్లెట్స్. ఆ టాబ్లెట్స్ వాడుకుంటూ యూరిన్లో ప్రోటీనూరియా అని, అంటే యూరిన్లో ఉప్పు శాతం అంటారు, ప్రోటీన్ ఉందా లేదా అనేది చెక్ చేస్తారు. ఒకవేళ మనకి యూరిన్లో కానీ ప్రోటీన్ ఉన్నట్లయితే దాన్ని ప్రియక్లాంషియా అని కూడా అంటారు. మన ప్రోటీనూరియాని, బీపీని చెక్ చేసుకుంటూ డాక్టర్ గారు మనకి మందులు ఇస్తూ ఉంటారు. మనకి కొన్ని వార్నింగ్ సైన్స్ చెప్తామన్నమాట. ఏంటంటే, ఈ వార్నింగ్ సైన్స్ ఉన్నప్పుడు మనం ఇమీడియట్గా డాక్టర్ గారిని కన్సల్ట్ అవ్వాలి. ఏంటంటే, తలనొప్పి చాలా ఎక్కువగా వస్తున్నా, అంటే మన చూపు మసకపారినట్లు అనిపిస్తున్నా, కడుపులో బిడ్డ కదలికలు తక్కువగా అనిపించిన, కడుపులో నొప్పిగా అనిపించిన, వామిటింగ్ సెన్సేషన్ ఉన్న, ఇవన్నీ ఏంటంటే వీటిని వార్నింగ్ సైన్స్ అంటారు. ఇవన్నీ ఉండి బీపీ ఎక్కువగా ఉన్న మహిళకి, గర్భిణీ స్త్రీకి ఈ సిమ్టమ్స్ అన్నీ కనిపించాయి అని అంటే వాళ్ళకి ఫిట్స్ వచ్చే అవకాశం ఉంది అని అర్థం అన్నమాట. బీపీ ఎక్కువగా ఉండి ఫిట్స్ వస్తే గర్భిణీ స్త్రీలలో దాన్ని గుర్రపువాతం అంటారు. అదేంటంటే తల్లి ప్రాణానికి చాలా ప్రమాదకరమైనది. అందుకనే ప్రెగ్నెంట్ మహిళ రెగ్యులర్గా చెకప్కి వెళ్ళి బీపీ చెక్ చేయించుకుంటూ ఆ బీపీ పిల్లలు యూజ్ చేస్తూ ఉండాలి. తర్వాత ఈ వార్నింగ్ సైన్స్ ఎప్పుడైతే కనిపించాయో లేట్ చేయకుండా, అశ్రద్ధ చేయకుండా వెంటనే మీ డాక్టర్ గారిని సంప్రదిస్తే అనవసరమైన కాంప్లికేషన్స్ అన్ని మనం అవాయిడ్ చేసుకొని హెల్దీ ప్రెగ్నెన్సీని లీడ్ చేసి హెల్దీ బేబీని పొందగలుగుతారు. థ్యాంక్ యూ.